మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్న సంస్థలను ప్రతి ఒక్కరూ అభినందించాలని వైద్యాధికారిని డాక్టర్ పైడి హేమలత అన్నారు. చినగంట్యాడలో మేధా ఫౌండేషన్ వార్షిక వేడుకలు మేనేజింగ్ డైరెక్టర్ అత్తోట రవికుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హేమలత పాల్గొని మాట్లాడుతూ సమాజ ప్రగతి కోసం అనేక సంస్థలు ఏర్పడుతున్నాయని, కానీ అవి ప్రజలకు మరింత చేరువ కావాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఫౌండేషన్ చేపడుతున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. విశిష్ట అతిథి ఉక్కు విశ్రాంత ఉన్నతాధికారి ఐవీజీ రావు మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా అట్టడుగున ఉన్నవారికి చేయూతనివ్వాలని కోరారు. అనంతరం డాక్టర్ హేమలత, జీలకర్ర భువనేశ్వరి, ఇప్పిలి ఇందిరాబాయి, అత్తోట విజయకుమారి, మోడేకుర్తి అరుణ, గోనెమడతల శైలజ, కురచ వనితావేణి, పీసీహెచ్ విజయ్ కుమారి, పినపాటి వినాయక్ కుమారి, ఆళ్ళ ప్రనూష తదితరులను సత్కరించారు. ముఖ్య అతిథులందరూ చక్కనిగా మనందరికీ విషయాలు తెలియజేశారు. అయితే ఒక విషయం మర్చిపోకూడదు, గణేషు మంత్రి, భోజేషు మాత, శైలేషు రంభ, అన్ని రంగాలలో స్త్రీ ఉంది. ఇప్పుడు మరి డిఫెన్స్ లోనే స్త్రీలు ఉన్నారు. అంతేకాదు సునీత విలియమ్స్ 9 months స్పేస్ లోకి వెళ్ళింది. తాగడానికి వాటర్ కూడా లేదు కనీసం. చాలా కష్టం అండి, వాటర్ కూడా తాగడం అనేది చాలా కష్టమైన విషయం. అటువంటి స్త్రీలు అంతేకాదు 9 నెలలు నరకం అనుభవించాలి. ఆ పురిటి నొప్పులు భరించడం ఒక స్త్రీకే సాధ్యం. అటువంటి స్త్రీ ఒక మనిషి, ఒక పిల్లవాడి జన్మనిస్తోంది, ఒక మనిషిని సృష్టిస్తోంది. ఆ విషయం మర్చిపోకూడదు. అంతేకాకుండా నేను ఉదయం చూశాను, ఒక ఆటో డ్రైవర్, ఆడు కనీసం 55-60 ఏళ్ళు ఉంటాయి. ఎంఈడీలో ఆటో డ్రైవర్ అంటారు. ఆవిడని యూట్యూబ్లో జస్ట్ చూస్తే తెలిసింది. అంటే స్త్రీ ఎంత కష్టపడుతుందో, కూలి చేసుకునే వాళ్ళు రోజు కష్టపడుతున్నారు, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నారు, చదివించుకుంటున్నారు. నేను ఆటోలో చూస్తే ఎవరి మేము కష్టపడుతుంది మా పిల్లల కోసమని చెప్తున్నారు. అంటే ఒక్క స్త్రీ వల్లే కాదు, వాళ్ళ ఇంటి సపోర్ట్ కూడా ఉండాలి. నా ఇంటి వరకు నేను చూసుకుంటే నా నేను రేడియో ఆర్టిస్ట్ని, ఆల్ ఇండియా రేడియో క్యాన్సల్ అనౌన్సర్ని, టీవీలో న్యూస్ చదివేదాన్ని. ఆయన మార్నింగ్, ఆయన నైట్ చదివేవారు, నేను సాయంత్రం చదివేదాన్ని. అయితే అన్ని రంగాల్లో మా అమ్మాయి కూడా, లేదు మమ్మీ నీకేం బయలుదేరు, నువ్వు వెళ్ళు అని. నా ఇంట్లో సపోర్ట్ ఉంది కాబట్టి నేను డీపాట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తాను, తెలుగు టీచర్ని. అంతేకాకుండా రేడియో, టీవీ ఆర్టిస్ట్గా అన్ని విషయాల్లో కూడా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇంటి సపోర్ట్ కూడా ఉండాలి. ఇంటి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే స్త్రీ ముందుకెళ్తుంది. ఒక పురుషుడి వెనకాతల స్త్రీ సపోర్ట్ ఎలా ఉంటుందో, స్త్రీ వెనకాతల పురుషుల సపోర్ట్ కూడా ఉంటుందని ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. ఈ సందర్భంగా చిన్న కేక్ కటింగ్ చేయాలని మహిళలకి, విద్యార్థులకి, అలాగే అన్ఎంప్లాయ్స్ యూత్కి సపోర్ట్ చేయాలని, అలాగే చిన్నపిల్లలు అంటే స్కూల్ వెళ్లకుండా ఆగిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేయాలని, ముఖ్యంగా నవోదయ విద్య అనేది ఉచిత విద్య ఉంది. మన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని నిర్వహిస్తుంది. అది మా పిల్లల్ని చదివించడం దాని లాభాలు ఏంటంటే నేను చదివి చూశాను కాబట్టి దాన్ని పేద కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని సపోర్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నవోదయ స్కూల్లో కనుక జాయిన్ చేస్తే వాళ్ళకి లైఫ్ బాగుంటుంది అని నేను గాఢంగా నమ్ముతున్నాను. అందువల్ల అటువంటి విద్యార్థుల్ని కూడా సిద్ధం చేయాలని ఆలోచన చేస్తున్నాము. ఇలాగే సేవా జీవితాన్ని ముందుకు చేయాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 35 ఏళ్ళుగా పనిచేసి ఈ మధ్యనే వాలంటీర్ తీసుకున్నాను నేను. అయితే ఈ ప్రాంతంలోనే నేను చాలా ప్రాంతాలు చూసినప్పుడు కొన్ని ఇబ్బందులు చూశాను నేను. పిల్లలు, మహిళలు కానీ, పేదవాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఏదో ఒకటి నా అవకాశాన్ని బట్టి అంటే ప్రభుత్వ పథకాలని వాళ్ళకి ముందుంచాలని, అలాగే విద్యార్థులు సపోర్ట్ చేయాలని, ఇలాంటి ఆలోచనలతో ఈ మేధా ఫౌండేషన్ ముందుకెళ్తాను తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఇయర్ మార్చి 8 జరుపుకుంటున్నాం. పూర్వకాలం నుంచి గమనిస్తే పూర్వం ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళలు అభివృద్ధి చెందారు. అభివృద్ధితో పాటు ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు, అలానే ఆందోళనలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి మనకు కావాల్సిన సపోర్ట్, మన కుటుంబ సభ్యులు, మనం ఉద్యోగం చేయాలంటే కుటుంబ సభ్యులు మనకు సహకరించాలి.
మీకు ఏదైనా ఒక ఐడియా మనకున్న ఆపర్చునిటీస్ మనం సద్వినియోగం చేసుకోవాలంటే దాన్ని చేసుకోవడానికి మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనకి సహకరించాలి. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పైలట్, ఏ రంగంలో మహిళలు లేనేం లేదు. అంటే పర్సెంటేజ్ ఇంకా డెవలప్ కావాల్సి ఉంది. అంటే ఎప్పుడు అవుతుంది, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి. ఇంతే మాకు అవకాశం ఉంది, మేము చదువుకోలేము అని అనుకోకూడదు. ఉన్నంతలో ఎందులో ఏ జాబ్ చేసినా పర్వాలేదు, దానిలో పెర్ఫెక్షన్ ఉండాలి. ఆ పని మనం అంటే చూస్తే ఏ ఆఫీస్లో చూసినా పురుషుల కన్నా మహిళలు చాలా సిన్సియర్గా చేస్తున్నారు. అది అందరూ పురుషులు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎక్కువ టైం కష్టపడుతున్నారు. అయితే ఇంకా కావాల్సింది ఏంటి, వీళ్ళకి మహిళ ఆరోగ్యం చాలా అవసరం. మహిళ చూస్తే ఎందుకంటే ఏదో ఒక కారణం వల్ల బలహీనలు అయిపోతున్నారు. రక్తహీనత ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానిలో వల్ల బ్లడ్ లాస్ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ లాస్ ఉంటుందో రక్తహీనత వచ్చి వీళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గి వేగంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలానే ఇప్పుడు పిల్లల్లో చూస్తున్నాం, వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అని ఎన్నో తీసుకోవడం వల్ల వాళ్ళ పీసీఓడి అని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఎవరిని చూసినా అసలు 9 years 11 years ఆ పిల్లలు ఎంత హెల్దీగా ఉండేవాళ్ళు. అమ్మ దగ్గరికి మా టైంలోనైతే ఇంకొంచెం మీరు కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే ఆ టైంలో మనం రెగ్యులర్గా ఎప్పటికప్పుడు తీసుకుని ఫుడ్ వండుకునేవాళ్ళు, ఏ పూటకి అప్పుడు తినేవాళ్ళు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాం. ఎవరికి చూసినా గ్యాస్ట్రైటిస్, ఎవరు చూసినా ఆరోగ్యంగా ఏ ఇంట్లోంచి కూడా ఒకటి మేము అందరం ఆరోగ్యంగా ఉన్నామని రాలేకపోతున్నారు. దీనికి రెమెడీ ఏంటి, దీనికి మనం ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసి ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు చేసినా ఆరోగ్యం ఉంటేనే కదా. ఇంట్లో చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి. ఇంట్లో ఎంప్లాయీ అమ్మాయికి ఇంట్లో చూసుకోవాలి అంటే మనకి హస్బెండ్ అంటే మ్యారీడ్ ఉమెన్కి హస్బెండ్ సపోర్ట్ కావాలి. ఆయన కూడా కొంత బాధ్యత స్వీకరించాలి. ఒక్కరికి స్ట్రెస్ పడుతుంది, స్ట్రెస్ వల్ల ఇప్పుడు అందరికీ కూడా చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు అవన్నీ వస్తాయి. వీటిని మనం ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, రెగ్యులర్ పీరియాడిక్ రికార్డింగ్. అంటే ఇప్పుడు బీపీ ఉందా, షుగర్ ఉందా, హెల్దీగానే ఉన్నామా, వాటికి ఒకవేళ వచ్చిందంటే ఇనీషియల్గా ట్రీట్మెంట్, ఏ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా ఎన్నో రకాలు ఇప్పుడు కరోనా టైంలో చూసాము. అసలు ఎలాగో అందరూ అతలాకుతలం అయిపోయి మన పరిస్థితులు అన్నీ మారిపోయి, మేమైతే భోజనాలు ఏంటో తెలియదు, ఎప్పుడు తిట్లు వేసుకొని తిరిగి ఇంకా అసలు ఇల్లు ఏంటో ఏమవుతుందో తెలియదు. మా డ్యూటీస్ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరికి పంపించేవాళ్ళు. అంటే చదువుకున్నామని అదేదో అప్పుడు ప్రతిసారి అలా ఉంటుంది కదా. మిగతా టైంలో 9 to 4 ఉద్యోగం చేసుకుంటాం. అలాంటి సమయం వచ్చినప్పుడు పగలేదో రాత్రేదో అప్పుడు మనం కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా వీటన్నిటిని అధిగమించాలంటే మనం ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఏ